హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సరణ్ సుమన్ ఫుడ్ బ్లాగ్. ఉప్మా సిరీస్ ఎపిసోడ్ 2 పెరుగుతో ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దామా అండి. పేరే చాలా డిఫరెంట్గా ఉంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 1/2 లీటర్ పెరుగుని బాగా చిలికేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఒక్కసారి తెరలొచ్చిన తర్వాత నేను ఇక్కడ 1.5 గ్లాసు బియ్యపిండి తీసుకున్నానండి. సో బియ్యపిండి వేసిన తర్వాత మూత మూసేసి ఒక 10 మినిట్స్ వరకు సిమ్లోనే ఉడికించుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తము అలానే వదిలేసేయాలి. తర్వాత మూత తీసిన తర్వాత మనము ముద్ద కవ్వం ఉంటుంది కదండి, పప్పు ఎనుపుకుంటాం కదా, సో ఆ కవ్వంతో ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఈ ఉప్మా చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీ అందరికీ. సో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుని ఉడకనివ్వండి ఈ ఉప్మాని. అంతేనండి, టేస్టీ పెరుగు ఉప్మా రెడీ అయిపోతుంది. టొమాటో పచ్చడి కానీ ఆవకాయ కానీ నంచుకోవచ్చు, లేదు అలానే కూడా తినేయచ్చండి. సో ఈ ఉప్మా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నానండి. నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.